హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అంటే ఆగస్ట్ 9th 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూస్తున్నాము. సో ఇక్కడ నేను హైదరాబాద్ ఎడిషన్ అండ్ విజయవాడ ఎడిషన్ రెండు తీసుకొని సో రెండిట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఆర్టికల్స్ ఉన్నాయో చూద్దాం. సో మీరు యూపీఎస్సీ కానీ ఏబిపిఎస్సీ కానీ లేకపోతే టీజీపీఎస్సీ కానీ ఇతర ఎస్ఎస్సి ఆర్ఆర్బి రైల్వేస్ ఆర్ బ్యాంకింగ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని మనం ఈ క్లాసెస్లో కవర్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను. సో హైదరాబాద్ ఎడిషన్లో మీరు ఫ్రంట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించిన నీరజ్ చోప్రాకి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే పాకిస్తాన్కి సంబంధించిన అతనికి ఈ జవేలియన్లో గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో అది మీకు గ్రూప్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు సిటీ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఏంటి అంటే ఆగస్ట్ 9th యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆగస్ట్ 9th మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మీకు ఈ రోజు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్ అని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, దాని యొక్క క్రైటీరియా ఏంటో మీరు కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏ రోజుని మనము ఈ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా అడగచ్చు మీకు ఎగ్జామ్లో. సో అక్కడ ఎలాంటి విధంగా మీరు మార్క్స్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలంటే చిన్న చిన్న మైనర్వి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు స్టేట్స్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఒక్క నిమిషం చూపిస్తాను. ఒక ఆర్టికల్ అయితే ఉంది, ఇంపార్టెంట్గా కనిపించింది. ఓకే, ఇది స్టేట్స్ పేజ్ కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాగార్జున సాగర్ యొక్క 26 గేట్లు అనేది ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి ఈ పిక్ అనేది చూపిస్తున్నారు కదా. సో నాగార్జున సాగర్ ఎక్కడుంది, ఏ నది పైన ఉంది, అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, సో ఇవన్నీ మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీలో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే కృష్ణా నది జలాల ఇష్యూ జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు సౌత్ సెషన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేసి వైనాడ్ ల్యాండ్ స్లైడ్ ఇష్యూ ఇంకా జరుగుతూనే ఉంది. ఆల్రెడీ మనం దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టికల్ని క్లియర్గా చూసాం కాబట్టి దాన్ని మనం ఇప్పుడు అంత చూడట్లేదు. సో ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూసినట్టయితే దీన్ని స్కై సైకిల్ అంటారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2 వైర్లు పట్టుకొని సైకిల్ అనేది నడుపుతున్నారు వైర్ల మీద. సో ఈ స్కై సైకిల్ అనేది నార్మల్గా మనకి కేరళలో చూస్తూ ఉంటాము. సో ఈ స్కై సైకిల్ ఏంటి, ఈ స్కై బ్రిడ్జ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. సో దాన్ని ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సీక్స్ కర్ణాటక హెల్ప్ టు అడ్రస్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. సో నిన్ననే మన క్లాస్లో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి చూసాం కదా. అక్కడ ఏం చూసాము అంటే బియర్స్ ఎలుగుబంట్లు అనేవి ఊళ్ళలోకి వచ్చేసి అటాక్ చేస్తున్నాయని చదువుకున్నాము. బట్ మళ్ళీ ఏపీలో ఏంటి అంటే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, ఈ ఏనుగుల దాడి అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటి సరిగ్గా మెజర్స్ అనేది తీసుకోలేకపోతుంది కాబట్టి ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ యొక్క హెల్ప్ అయితే అడుగుతుంది అనమాట. సో అలా మనము స్టేట్స్ మధ్యలో ప్రాపర్ కోఆపరేషన్ ఉంటే కూడా ఏంటంటే మనం అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు అని ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇదనమాట నిన్న చదివిన ఆర్టికల్కి కొంచెం ఎక్స్టెన్షన్ పార్ట్. సో ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్, అసలు ఇది ఏంటి, ఓకే అసలు ఇది ఏంటి అని తెలుసుకోవాలి. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఏంటి, దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి తగ్గ మెజర్స్ కానీ మనం వే ఫార్వర్డ్ అని కూడా అంటాం కదా, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇలాంటి సమస్యలని అరికట్టొచ్చో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ మీరు డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఈ రోజు ఎడిటోరియల్లో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ ఒక ఆర్టికల్ అయితే ఇంతకుముందు చదివిందే, కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలా వరకు మీకు గుర్తుంటుంది అనమాట. సో దానికంటే ముందు ఫస్ట్ నేను ఒక ఆర్టికల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే 9 నెలల నుంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.5%లోనే ఉంచింది, దాన్ని ఏం మార్చలేదన్నమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ ఒక రోల్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, అవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి రెపో రేట్. సో ఈ రెపో రేట్ని ఎక్కడ చదువుకుంటాము అంటే మన జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటాం. సో అసలు రెపో రేట్ అంటే ఏంటి అంటే మనకి ఆర్బీఐ ఉంది కదా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ మనం దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. దాంతో పాటు మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్కి ఎప్పుడైనా డబ్బులు కావాలి అన్నప్పుడు ఆర్బీఐ నుంచి మనీ తెచ్చుకుంటాయి. సో మనీ ఊరికే ఎవరు ఇవ్వరు కదా. ఈవెన్ మన ఇంట్లో అయినా కూడా నార్మల్గా సిబ్లింగ్స్ మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో బారోయింగ్ అవన్నీ చేసుకున్నప్పుడు కూడా నాకు ఎక్స్ట్రా 10 రూపీస్ ఇస్తావా, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, సో అలా అడుగుతుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆర్బీఐ ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్కి మనీ లెండ్ చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ బ్యాంక్స్ కట్టాల్సి ఉంటుంది ఆర్బీఐకి. ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం రెపో రేట్ అని అంటాము. అదే కాకుండా మనకి ఇంకో టర్మ్ ఉంటుంది ఆర్ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ అంటే మూవీ గురించి చెప్పట్లేదు. ఇది ఏంటంటే రివర్స్ రెపో రేట్ అనమాట. సో రివర్స్ రెపో రేట్ అంటే ఏం లేదు, ఇక్కడ నేను పెన్ను మార్చి చెప్తున్నాను. ఇప్పుడు ఆర్బీఐకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఈ బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ అనేది అప్పు తీసుకుంటుంది. ఆ అప్పు మీద ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ పే చేయాలి కదా వాళ్ళకి పాపం. ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం రివర్స్ రెపో రేట్ అని అంటున్నాము. ఓకే, సో ఎప్పుడైనా సరే రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేట్ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉందండి, 6.5%. రివర్స్ రెపో రేట్ ఎంత ఉంటుంది, 6.5% కంటే తక్కువగానే ఉంటుంది కంపల్సరీ. అర్థమైంది కదా. సో మనం ఒకసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే ఏం చెప్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గత 9 నెలల నుంచి ఈ రెపో రేట్ అనేది 6.5%గానే ఉంచింది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే మానిటరీ పాలసీ అనేది కన్సిస్టెంట్గా ఒకటే రెపో రేట్ అనేది గత 9 నెలల నుంచి మెయింటైన్ చేస్తుంది అని అర్థమవుతుంది. సో అలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మన దగ్గర స్టేబుల్ మానిటరీ పాలసీ ఉంది అని చెప్పొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అవ్వడం ఎక్కువ అవడం వల్ల ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో అలా ఇంపాక్ట్ని తగ్గించడానికి, మనం బిజినెస్ని గ్రోత్ చేయడానికి అండ్ ఫినాన్సెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ రెపో రేట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఫస్ట్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ రెపో రేట్ వల్ల ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే మనకి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా మార్కెట్లో. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, ఎప్పుడైనా సరే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకే, మార్కెట్లో గూడ్స్కి సర్వీసెస్కి ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మన మార్కెట్లో మనీ సప్లై ఎక్కువ అయినప్పుడు మాత్రం ఈ ఇన్ఫ్లేషన్ చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి 2 రకాల మెజర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ. ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. ఆర్బీఐ తీసుకునే మెజర్స్ని మనం మానిటరీ పాలసీ అంటాము అండ్ గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ని మనం ఫిజికల్ పాలసీ అంటాం. ఈ మానిటరీ పాలసీలో ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం కానీ ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం కానీ చేస్తుంది అనమాట ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. సో ఫిజికల్ పాలసీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్యాక్సెస్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తున్నారు గవర్నమెంట్. అదే కాకుండా పబ్లిక్ స్పెండింగ్, సో గవర్నమెంట్ ఎంతైతే ఎక్స్పెండిచర్ చేస్తున్నారో దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేస్తారనమాట. సో ఇక్కడ మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ అంటున్నాను కదా, అందులో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే రెపో రేట్. సో రెపో రేట్ వల్ల మనీ సప్లైని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే
ఒకవేళ రెపో రేట్ అనేది పెంచారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాంక్స్ ఎక్కువ మనీని ఆర్బీఐకి కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాంక్స్ దగ్గర మనీ తక్కువ అయిపోతుంది కదా, ఎక్కువ మనీ దీంతో మనం డిపాజిట్ చేస్తాం కాబట్టి అక్కడ కమర్షియల్ బ్యాంక్స్ తక్కువ మనీ ఉంటుంది. తక్కువ మనీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లోన్స్ ఇవ్వడం కూడా తక్కువ చేస్తారు. అలా మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే రెపో రేట్ అనేది తగ్గించారు అంటే ఇప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేది తక్కువ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐకి కట్టాల్సి ఉంటుంది, తక్కువ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉండే మనీ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లోన్స్ ఇస్తారు. ఇక్కడ ఎక్కువ చేసినప్పుడు తక్కువ లోన్స్, అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు కదా. సో అలా మనీ సప్లైని కంట్రోల్ చేయడం అయితే చేస్తారనమాట ఆర్బీఐ. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పారు, ఏంటంటే ఇలా మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ రెపో రేట్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం యూజ్ చేస్తున్నాము అని. అండ్ అదే కాకుండా ఏంటి అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి మనకు ప్రాపర్గా ఇక్కడ రెపో రేట్ అనేది మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్పింది. సో మీరు ఇక్కడ క్లియర్ కట్గా రెపో రేట్ అంటే ఏంటి అంటే, సెంట్రల్ బ్యాంక్ అనేది మనీ ఇచ్చినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్కి, ఆ కమర్షియల్ బ్యాంక్స్ పే చేసే ఇంట్రెస్ట్ రేట్ని మనం రెపో రేట్ అంటున్నాము. రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ ఎంత ఇంట్రెస్ట్ అయితే కడుతుందో ఈ కమర్షియల్ బ్యాంక్స్కి, వాటిని రివర్స్ రెపో రేట్ అయితే అంటున్నాము. సో ఇలా రెపో రేటు రివర్స్ రెపో రేట్ ఓకే బాగానే ఉంది, అర్థమైంది కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మీరు యూపీఎస్సీలో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రెపో రేట్ నేను ఎందుకు నేర్చుకోవాలి, నాకేం అవసరం అంటే, ఇప్పుడు సిగ్నిఫికెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఈ రెపో రేట్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయడం వల్ల మనం మనీ సప్లైని కంట్రోల్ చేయొచ్చు అని చదువుకున్నాము. అదే కాకుండా ఎకనామిక్ గ్రోత్ పైన రెపో రేట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనీ సప్లైని రెగ్యులేట్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లిక్విడిటీ మేనేజ్మెంట్, మన బ్యాంకులో ఉన్న మనీని కూడా ఇక్కడ పెంచాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు అంటే రెపో రేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఒక సిగ్నలింగ్ మెకానిజం లాగా కూడా పనిచేస్తుంది. సో మన ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఇన్ఫ్లేషన్ ఉందా లేదా అది తెలుసుకోవాలంటే కూడా మన రెపో రేట్ పెరుగుతుందా తగ్గుతుందా చూసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అదే కాకుండా ఏంటంటే బారోయింగ్ కాస్ట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా. సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైతే ఏంటంటే సేవింగ్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ తక్కువైతే సేవింగ్స్ అనేది తగ్గుతాయి. సో ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు కంపల్సరీ రెపో రేట్ గురించి ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, ఈ క్వశ్చన్ని కొంచెం చూడండి. ఒక 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాను. రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, రెపో రేట్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది అని. సో చూసేసి ఆన్సర్ని కంపల్సరీ కమెంట్ బాక్స్లో పెట్టండి. సో కమెంట్ బాక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే నేను చూస్తాను ఆన్సర్ కరెక్టా కాదా కూడా మీకు రిప్లై అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏ మూమెంట్ ఫర్ జస్ట్ ట్రాన్సిషన్ లిటిగేషన్ టు టేక్ వింగ్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఒక ఫేమస్ కేస్ గురించి చెప్తుంది. ఆ కేస్ ఏంటి అంటే రాసుకోండి కంపల్సరీ, రంజిత్ సింగ్, ఓకే, రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024. సో ఈ కేసు ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్లో రైట్ అగెయిన్స్ట్, ఓకే, రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అంటుంది. రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్, రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చూసుకోవాలి, ఎప్పుడైనా సరే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ న్యూస్లో వచ్చాయంటే మీకు కంపల్సరీ ఆ టాపిక్ మీద అయితే క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది కంపల్సరీ చూసుకోవాలి. ఈ టాపిక్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 1లో, జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాము. అండ్ నెక్స్ట్ జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ చదువుకుంటాము. అలాగే జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా
చదువుకుంటాం. అదే కాకుండా ఈ టాపిక్ అనేది మీకు జిఎస్ పేపర్ 4 ఎథిక్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 2024 సంవత్సరం అంటే ఇయర్ రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఇక్కడ ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ అనేది ఫండమెంటల్ రైట్ అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా హ్యూమన్ రైట్స్ని ఫండమెంటల్ రైట్స్ అని అన్నప్పుడు ఏంటంటే మన హ్యూమన్ రైట్స్ని అప్హోల్డ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. హ్యూమన్ రైట్స్ అనేది వయలేట్ అవ్వకూడదు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్పడం అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము క్లైమేట్ చేంజ్ని అలాగే ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ని అలాగే హ్యూమన్ రైట్స్ని అన్నిటినీ మనం ఒక బ్యాలెన్స్ చేస్తూ ఉండాలని క్లియర్గా చెప్పారనమాట. అదే కాకుండా మనం ఇప్పుడు ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతున్నాము. అంటే ఇంతవరకు మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కాకుండా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యూజ్ చేసాం. అంటే కోల్ యూజ్ చేసాము, డీజిల్, పెట్రోల్, కిరోసిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వీ కెన్ యూజ్. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. ఈవెన్ రీసెంట్గా మన బడ్జెట్లో కూడా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే సోలార్ పవర్ ఎన్హాన్స్మెంట్ గురించి చెప్పారు. అలాగే మన న్యూక్లియర్ ఎనర్జీ కూడా మనం ఎన్హాన్స్ చేయాలి అన్నట్టు కూడా చెప్పారు. ఏంటి అంటే మనం మూవ్ అవుతున్నాం. మూవ్ అయినప్పుడు ఏంటి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా వెళ్ళినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉండదని చెప్పి క్లియర్గా చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం నేచర్ని కూడా రికగ్నైజ్ చేయాలి. మన యొక్క బయోడైవర్సిటీని కానీ మన యొక్క ఎకోసిస్టమ్ని కానీ ప్రాపర్గా టేక్ కేర్ చేయాలని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే మన ఫ్యూచర్ క్లైమేట్ రిలేటెడ్ ఏ కేసెస్ వచ్చినా కూడా మనం సుప్రీంకోర్టు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ప్రాపర్ జడ్జ్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అండ్ ఈవెన్ అదే కాకుండా ఏంటి అంటే ఇలా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఎస్పెషలీ వల్నరబుల్ కమ్యూనిటీస్ అని చెప్తాము. అంటే నార్మల్గా అంబానీ, అదానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా రిచెస్ట్ పీపుల్ కదా, వాళ్ళు ఏమన్నా ఇంపాక్ట్ అవుతారా? కాదు. సో ఓన్లీ ఎస్పెషలీ చాలా వీకర్ సెక్షన్స్ వాళ్ళు, ఎస్పెషలీ మార్జినలైజ్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ వాటి పైన ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. సో అందుకని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సోషల్ ఈక్విటీ ప్రొవైడ్ చేయాలి అండ్ ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ పాలసీని మనం తీసుకురావాలని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. అండ్ మనం ఎప్పుడైనా సరే మూవ్మెంట్ నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ మూవ్ అయ్యామో అప్పుడు ప్రాపర్గా మనం ట్రాన్సిషన్ అనేది ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ దాని గురించి మాట్లాడుతున్నాయని తెలుసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 48A అనమాట. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద వస్తుంది. సో ఇక డిపిఎస్పి ఏం చెప్తుంది అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చెయ్యాలి అని చెప్తుంది. అదే కాకుండా ఆర్టికల్ 51A సబ్ క్లాస్ G అది ఏంటి అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయాలి, అలాగే మన క్లైమేట్ చేంజ్ మీద ఫోకస్ చేయాలని క్లియర్ కట్గా చెప్తుంది. అదే కాకుండా ఆర్టికల్ 21 ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో అందరికీ రైట్ టు లైఫ్ ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళ లైఫ్ని డిప్రైవ్ చేసుకోకూడదు అని కూడా మనకి ఫండమెంటల్ రైట్ ఉంది. అదే కాకుండా మనకి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఉంది. రైట్ టు ఈక్వాలిటీ అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరు ఇలా క్లైమేట్ చేంజ్ జరిగినప్పుడు బాధపడేది? లీస్ట్ అంటే చాలా వల్నరబుల్ సెక్షన్స్ కానీ మార్జినలైజ్డ్ పీపుల్ కానీ. సో ఇక్కడ అదాని అంబానీ వాళ్ళు ఏమంతా ఎఫెక్ట్ అవ్వట్లేదు. అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది భంగం అవుతుంది, ఇక్కడ వయలేషన్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి సుప్రీంకోర్టు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే కాకుండా ఇంతకు ముందు ఒక సుప్రీంకోర్టు కేసు ఉందండి. అది ఏంటంటే ఎంసీ మెహతా వర్సెస్ కమల్ నాథ్ కేసు అనమాట. ఈ కేసులో రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది రైట్ టు లైఫ్ కింద ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పారు ఇంతకు ముందే. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే కలుస్తున్నాయి అంటే, సో క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది యొక్క పీపుల్ లైఫ్ కానీ లైవ్లీహుడ్ కానీ నాశనం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ ఇన్ కేరళనే తీసుకోండి. సో చాలా మంది చనిపోయారు. మోర్ దాన్ అసలు నెంబర్ కూడా సరిగ్గా కరెక్ట్గా తెలియదు. ఈవెన్ వాళ్ళ బాడీస్ ఇంకా దొరకట్లేదు. తల దొరికితే మొండం దొరకట్లేదు, మొండం దొరికితే చెయ్యి దొరకట్లేదు, సంథింగ్ ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఎవరు అంటే మోస్ట్ వల్నరబుల్ పీపుల్ అనేది ఎఫెక్ట్ అవుతున్నారు. రైట్ టు లైఫ్ పోతుంది అండ్ రైట్ టు లైవ్లీహుడ్ కూడా పోతుంది. లైవ్లీహుడ్ అంటే ఏంటంటే చేసే పని అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, కోస్తాంధ్ర లైక్ దాట్. సో అట్లాంటి దాంట్లలో పీపుల్ దేని మీద డిపెండ్ అవుతారు అంటే చేపలు పట్టి జీవిస్తూ ఉంటారు. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతున్నాయి, మంచుకొండలు కరుగుతున్నాయి. అప్పుడు సీ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు వీళ్ళు వెళ్ళి చేపకు వెళ్తారు, చేపల వేటకు వెళ్ళలేరు కదా. సో అలా లైవ్లీహుడ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనకు ప్రాపర్ క్లీన్ వాటర్ ఉండదు, ప్రాపర్ శానిటేషన్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్లో కూడా చాలా ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వర్షాలు వచ్చి ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది, పాములు ఇంట్లోకి వస్తాయి, అది కాటేయడం కానీ, సో కొంచెం విషవాయువులు ఆరెల్స్ ఇంకేమంటారు కొన్ని ఇన్సెక్ట్స్, డేంజరస్ ఇన్సెక్ట్స్ అవన్నీ రావడం జరుగుతుంది. అదే కాకుండా వాటర్లో మనకి పిచ్చి వాటర్ కలిసినప్పుడు ఏమవుతుంది, కంటామినేషన్ అవుతుంది, దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి, ఫుడ్ బాగా దొరకదు, ఫుడ్ కంటామినేషన్, అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అదనమాట. అదే కాకుండా ఏంటంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పుడు మన ఫుడ్ సెక్యూరిటీని మనం ఎన్హాన్స్ చేయలేము, ఫుడ్ సెక్యూరిటీని అందరికీ ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది ఇవ్వలేము. కాబట్టి అలా క్లైమేట్ చేంజ్ వల్ల హ్యూమన్ రైట్స్ మీద భంగం కలుగుతుందని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రావడం వల్ల ఏంటి అంటే చాలామంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి, అలా మైగ్రేషన్ కూడా ఒక ప్రాబ్లమే, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డిస్ప్లేస్ చేయాలి వాళ్ళ లైఫ్ కాపాడడానికి. సో అలా డిస్ప్లేస్మెంట్ కూడా ఒక ప్రాబ్లమే అని చెప్తున్నారు. సో ఇదండి ఈ ఆర్టికల్. సో నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ ఇన్ బంగ్లాదేశ్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా. సో ఆల్రెడీ ఈ టాపిక్ని మనం చాలా రోజులుగా చదువుకుంటున్నాం కదా. సో ఒక్కసారి ఈ టాపిక్ని చూసినట్టయితే ఏం చెప్తుంది అంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి చెప్తుంది. సో ఇది ఎక్కడ చదువుకుంటాం మనం, జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. సో బంగ్లాదేశ్లో ఏమవుతుంది, నిరసనలు జరుగుతున్నాయి, ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా తన పిఎం పోస్ట్కి రిజైన్ చేసి అక్కడ నుంచి వేరే కంట్రీకి ఇండియాకి వచ్చేసింది. అండ్ ఇండియా నుంచి వేరే కంట్రీకి శరణు కోరుతున్నప్పటికీ కూడా తనకి పర్మిషన్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు చూడాలన్నమాట, వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుంది అని. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్కి గల ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ఉంటుంది. అదే కాకుండా రెఫ్యూజీ క్రైసిస్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ కూడా ఒక ప్రాబ్లం. అండ్ అదే కాకుండా ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి చాలా ప్రాబ్లంగా మారిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు అపోజిషన్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే అది చైనాకి దగ్గరగా వెళ్ళిపోవడం కూడా మనకు ఒక ప్రాబ్లమే. అదే కాకుండా పాకిస్తాన్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యడం వల్ల మనకి టెర్రరిజం కూడా ఉండబోతుంది. ఓకే, సో ఈ ఛాలెంజెస్ అన్నీ మీరు చూసుకోవాలి అనమాట. చైనా ఫ్యాక్టర్, పాకిస్తాన్ ఫ్యాక్టర్, అదే జమ్మత్ ఇస్లాము, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ అనేది మనకి ఇండియాకి సత్సంబంధాలు ఉంటాయా లేదా, ట్రేడ్ ఎలా, ఎన్ని రోజులు చేసిన అగ్రిమెంట్స్ ఏంటి, సో అవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. అది ఆల్రెడీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి అంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్ encompassing a wide range of bilateral issues, critically analyze the current status of India-Bangladesh relations. సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ అంటే చిక్కులు ఉన్నాయి, వాటికి తగ్గ మెషర్స్ ఏంటి అని క్లియర్గా అడిగారు. సో మీరు ఈజీగా ఈ ఆన్సర్ని రాయొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ఆర్టికల్ చూసినట్టయితే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆ 2 నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ మానిటరీ పాలసీ అండ్ ఫినాన్షియల్ మార్కెట్స్. సో ఏంటంటే మనం ఇంతసేపు మానిటరీ పాలసీ ఆఫ్ ఇండియా చూసాం కదా. సో ఇలాగే మానిటరీ పాలసీ అనేది డిఫరెంట్ కంట్రీస్కి కూడా ఉంటాయి. ఇక్కడ మీరు మానిటరీ పాలసీ ఆఫ్ జపాన్ చూసుకున్నట్టయితే జపాన్లో ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం మూలాన మనకేంటి అని అనుకుంటున్నారా, మన ఇండియా మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991లో తీసుకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ అనేది ఇప్పుడు డిపెండెంట్ గ్లోబలైజేషన్ వల్ల. ఒక కంట్రీలో ఏం జరిగినా కూడా వేరే దేశాల్లో దాని ప్రభావం అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఈ జపాన్లో సేవింగ్స్ అనేవి పెరగడం జరుగుతాయి.
సో జపాన్లో సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఒక్కటి తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, మన దగ్గర ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మన దగ్గర ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, మన దగ్గర ఎకనామిక్ క్రైసిస్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే, సో ఇదన్నమాట ఈ ఆర్టికల్ చెప్పడం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు బ్యాలెన్స్ మానిటరీ పాలసీ బికాస్ ప్రతి ఒక్క మార్కెట్లో కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారు అనమాట. ఓకే, జపాన్లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఈవెన్ యూఎస్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరగడం జరిగింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే రెసెషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఈ రెసెషన్ అంటే ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోవడాన్ని మనం రెసెషన్ అంటాము. సో ఇక్కడ జీడిపి తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, హోల్సేల్ అండ్ రీటైల్ సేల్స్ అనేవి కూడా చాలా తగ్గిపోతాయి. దీన్నే మనం రెసెషన్ అని అంటున్నాము. సో ఇక్కడ రెసెషన్ ఎందుకు వస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ షాక్, అంటే కోవిడ్-19 లాంటివి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టయితే మనకి ఇలా రెసెషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కూడా అన్కంట్రోల్ లెవెల్లో ఉండడం వల్ల కూడా రెసెషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీఫ్లేషన్, అలాగే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా మనకి రెసెషన్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో రెసెషన్ వల్ల ఏమవుతుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా రెట్లు పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బిజినెస్ అనేవి క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే మూసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ రాకపోతే ఎవరైనా ట్యాక్స్ కడతారా? కట్టరు కదా. అలా ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ కూడా వీక్ అయిపోతుంది. అలాగే మన ట్రేడ్ అంటే ఏంటి, ప్రాపర్ సప్లై చైన్స్ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, అదంతా అతలాకుతలం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనుకుంటున్నామో ఫారెన్ గవర్నమెంట్స్ నుంచి ఆర్ కంట్రీస్ నుంచి, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈ ఆర్టికల్. సో ఇక్కడ నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఏంటి అంటే ఈ గ్లోబల్ రెసెషన్ వల్ల ఏం జరుగుతుంది, ఇంపాక్ట్. ఆల్రెడీ 6 పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా మిటిగేట్ చేస్తాము అని. ఓకే, ఈ రెండు ఒకసారి చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఆర్టికల్ మన టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఉంది అని చెప్పాను కదా, అదేంటి అంటే వై హిమాలయన్ టౌన్స్ నీడ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మీరు మ్యాప్ చూసినట్టయితే హిమాలయాస్ ఎక్కడ ఉంటాయి, మన నార్థరన్ పార్ట్లో ఉంటాయి కదా. ఓకే, ఇది మన ఇండియా డయాగ్రామ్ అనుకోండి, స్కీమాటిక్. సో ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి. సో హిమాలయాస్ వచ్చేసి 11 రాష్ట్రాలలో అలాగే 2 యూనియన్ టెరిటరీస్లో ఇవి పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మనకి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది నార్త్ సైడ్ మూవ్ అయ్యి ఈ యురేషియన్ ప్లేట్ని హిట్ అవుతుంది కదా, అలాగే కదా ఈ హిమాలయస్ ఫామ్ అయింది. ఇప్పటికీ ఈ ప్లేట్ అనేది నార్త్ వర్డ్స్ మూవ్ అవడం వల్ల హైట్ ఆఫ్ హిమాలయాస్ పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి ఇప్పటికీ కూడా. అందుకని ఇవి అన్స్టేబుల్ ఏరియాస్ అని అంటాము. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఏరియాస్లో డెవలప్మెంట్ చాలా ఎక్కువ అయిపోతుంది, అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, వేస్ట్ ఎక్కువ అవుతుంది, టూరిజం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి ప్లాన్ తీసుకొస్తే ఈ స్టేట్లలో కొంచెం మంచి జరుగుతుంది అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, క్లౌడ్ బస్ట్ అవుతుంది, ఫ్లడ్స్ వస్తున్నాయి, వైల్డ్ ఫైర్స్ వస్తున్నాయి, అండ్ అవలాంచెస్ వస్తున్నాయి, బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి, డ్యామ్స్ విరిగిపోతున్నాయి, మంచు కొండలు ఏమో కరిగిపోతున్నాయి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మనం ప్రాపర్ మెజర్స్ అనేవి తీసుకోవాలని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే సిటీస్ లైక్ శ్రీనగర్, గువాహటి, షిలాంగ్, షిమ్లా అనేవి స్మాల్ టౌన్స్ అయినప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి శానిటేషన్ వైజ్ కానీ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి కానీ, వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ అయితే చేస్తున్నాయి. ఎందుకు అంటే అర్బనైజేషన్ ప్రెషర్ ఎక్కువైంది, డెవలప్మెంట్ ఎక్కువైంది, ఇంటెన్సిటీ ఆఫ్ టూరిజం ఎక్కువైంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువైంది, రీసోర్స్ యూజ్ కూడా ఎక్కువైంది, అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల ఎస్పెషల్గా ఈ ఏరియాస్లో చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూస్తున్నాయి. దానికి ఏంటి అంటే ప్రాపర్గా వలరబిలిటీ మ్యాపింగ్ చేయాలి మనం, అలాగే మనం నార్మల్గా అన్ని స్టెప్స్ తీసుకోవడం చేయాలని చెప్పి
చెప్పడం అయితే క్లియర్గా చేశారు. సరే, ఇక్కడ స్మాల్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే మన రాథోడ్స్ ఐఎస్లో 12 ఆగస్ట్ నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏంటి అంటే మీకు ఒక డీటెయిల్ షెడ్యూల్ అయితే ఇస్తాము 1 ఇయర్కి. సో మీరు 1 ఇయర్ రాస్తారంటే 1 ఇయర్, 6 మంత్స్ అంటే 6 మంత్స్. సో 1 ఇయర్ అయితే డైలీ ఒక క్వశ్చన్ ఇస్తాము, 6 మంత్స్లో అయితే 2 క్వశ్చన్స్ ఇస్తాము ఎవ్రీ డే. సో మీరు రాయాల్సి ఉంటుంది, రాసిన తర్వాత మీకు కరెక్షన్ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాము. అండ్ ఎవ్రీ మండే ఒక లైవ్ క్లాస్ అయితే ఉంటుంది ఆన్లైన్ వాళ్ళకి. సో ఈ కోర్స్ వచ్చేసి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండ్ యాక్చువల్లీ ఇక్కడికి నా దగ్గరికి ఎవ్రీ డే 4 o'clock నుంచి 7 o'clock వరకు చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ ముందే నేను వాళ్ళ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటాను. జస్ట్ మీరు నమ్ముతారో లేదు, 1 వీక్లో మీ ఆన్సర్ రైటింగ్లో తేడా, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా లేదా, కరెక్ట్గా యూపీఎస్సీ ఏం అడుగుతుందో అది మీ దగ్గర ఉందా లేదా అని క్లియర్గా అండ్ ఎవ్రీడే వాళ్ళకి టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళైతే చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో కంపల్సరీ మీరు కూడా ఎగ్జామ్కి అకార్డింగ్లీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కూడా అండ్ మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా, సో ఎస్పెషల్లీ మీరు అశోక్ నగర్లో ఉన్నట్టయితే డైలీ వచ్చి నా దగ్గర ఆన్సర్స్ అయితే రాయొచ్చు. డైలీ రాను మేడం అనుకున్నట్టయితే వీక్లీ కూడా మీరు వచ్చి రాయడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ కోర్స్ వచ్చేసి 8,200 రూపీస్ అండి 1 ఇయర్కి. సో మీరు నాతో మాట్లాడాలి ఆర్ ఎల్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074765513. ఓకే, సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అవి కాకుండా ఇంకా 2-3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కసారి న్యూస్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, సో న్యూస్ పేజ్లో ఒకసారికి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే సిడిఎస్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ ఈజ్ ఏ కన్సర్న్ అని చెప్పి మన సిడిఎస్ అంటున్నారు. సో మన నైబర్హుడ్లో ప్రతి ఒక్క కంట్రీలో ఇన్స్టెబిలిటీనే ఉంది, దానివల్ల మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు. సో మీరు సిడిఎస్ అంటే ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సిడిఎస్ మీద ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది కాబట్టి. అండ్ లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఎకానమీ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఎకానమీ పేజ్లో ఏం చెప్తున్నారు అంటే, ఓకే ఎకానమీ, ఇదే ఎకానమీ పేజ్. సో ఎకానమీ పేజ్లో ఏం చెప్తున్నారు అంటే జస్ట్ మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, సో ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హైదరాబాద్ పేజ్లో. ఒకసారి విజయవాడ పేజ్కి వచ్చినట్టయితే ఫస్ట్ ఆర్టికల్ ఫస్ట్ పేజ్లోనే ఇచ్చారు, అది హైదరాబాద్ ఎడిషన్లో లేదు, దాన్ని నేను ఆల్రెడీ కవర్ చేశాను. అండ్ ఈ పేజ్లో వచ్చేసరికి ఆర్గాన్ డోనర్స్, నిన్న ఆర్గాన్ డోనర్స్ గురించి చెప్పుకున్నాం కదా, మన ఇండియాలో చాలా తక్కువ అవేర్నెస్ ఉంది అనుకున్నాము, వాటి కొన్ని స్టెప్స్ తీసుకోవాలనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్గాన్ డోనర్స్ టు బి లేడ్ టు రెస్ట్ విత్ స్టేట్ ఆనర్స్. సో నార్మల్లీ ఆర్గాన్ డొనేట్ చేసిన వాళ్ళ డెడ్ బాడీస్ని ప్రాపర్గా స్టేట్ యొక్క ఆనర్తో వాళ్ళని లాస్ట్ రైట్స్ని చేస్తారని చెప్పారు. కాబట్టి అట్లీస్ట్ అలా చేస్తేనైనా ముందుకు వస్తారనే ఆలోచనతో చేశారు. సో మనం వెయిట్ చేసి చూడాలి ఎలా ఉంది రెస్పాన్స్ అని. అండ్ మీరు వేరే పేజెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, ఏంటి అంటే వరల్డ్ ట్రైబల్ డే అనమాట. సో ఈ వరల్డ్ ట్రైబల్ డే ఏంటి, మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సో ఇది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్ ఓకే అని అంటాము. సో ఆల్రెడీ హైదరాబాద్ ఎడిషన్లో కూడా సేమ్ అదే టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏం చూడట్లేదు. సో ఇవండి మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇవి చదువుకుంటే చాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. కంపల్సరీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అంటే మన యాప్ అయితే ఉంది, రాథోడ్స్ ఐఎస్ అకాడమీ యాప్. సో మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మన ఈ క్లాస్ నోట్స్ కావాలి అన్నా కూడా యాప్లో అప్లోడ్ చేస్తారు ఫ్రీగానే. సో మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్ టిల్ నౌ. అండ్ కంపల్సరీ మన ఈ న్యూస్ అనాలిసిస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు మెయిన్ సంబంధించిన ఎన్నెన్నో మంచి టిప్స్ అనేవి దొరుకుతాయి ఫర్ షూర్. అండ్ అప్డేట్స్ ఉంటాయి అనమాట, ఎవ్రీడే మనకు న్యూస్ అనాలిసిస్ ఉంటుంది, ఒకరోజు కూడా మిస్ అయ్యేది ఉండదు. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ న్యూ ఛానల్ ఉషా మ్యామ్ ఛానల్ని మాత్రం కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.